హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. వెల్కమ్ టు ధనరేణుక వ్లాగ్స్. నేనైతే నా ఛానల్ నేమ్ని చేంజ్ చేసుకున్నానండి. ఇంతకుముందు మై బ్యూటిఫుల్ లైఫ్ అని అయితే ఉండేది. దాన్నైతే ధనరేణుక వ్లాగ్స్గా చేంజ్ చేశాను. కొద్దిగా నా సబ్స్క్రైబర్స్ అయితే దీన్ని గమనించుకోగలరు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు నా ఛానల్ని, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నేను ఇక్కడ రోడ్డు మీద ఎందుకు నిల్చున్నాను అనుకుంటున్నారేమో. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన టైం అయితే ఈరోజు వచ్చేసిందండి. నేను మా పొలానికి వెళ్తున్నానండి. ఆల్రెడీ మా హస్బెండ్ ఇక్కడ రోడ్డు వరకు తీసుకొచ్చి మధ్యలో ఏదో మర్చిపోయానని అయితే గుర్తొచ్చి మళ్ళీ అది తీసుకురావడానికి అయితే ఇంటికి వెళ్ళాడు. ఇంకా మళ్ళీ నేను తనతో పాటు రిటర్న్ ఎందుకు వెళ్ళడం అయితే రోడ్డు పక్కన నిల్చున్నాను. అదిగో చూడండి, మా హస్బెండ్ అయితే మర్చిపోయిన ఐటెం తీసుకొని అయితే మళ్ళీ వచ్చాడు. నేను ఇప్పుడు మళ్ళీ తన బైక్ ఎక్కేసి మా పొలానికి వెళ్తున్నాను. ఇదైతే మా పొలానికి వెళ్ళే దారి అండి. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నానండి పొలానికి వెళ్ళి చూడడానికైతే. ఇంకా కొంతమంది అయితే నాట్లు వేయలేదండి. కొంతమందిది వేయడం అయిపోయింది, కొంతమంది అయితే వేస్తున్నారు, ఇంకొంతమంది అయితే వేయడానికి ఉన్నారు ఇంకా. సో మా పొలంలో అయితే ఈరోజు నాటన్నమాట. అందుకని మా హస్బెండ్ని అడిగాను తీసుకెళ్ళమని. ఈరోజు కంపల్సరీ నన్ను తీసుకెళ్ళాల్సిందే అని అంటే నన్ను తీసుకురావడానికి అయితే మళ్ళీ దాని ఇంటికి వచ్చాడు. నేనైతే వాళ్ళకి భోజనాలు అయితే తీసుకొని వెళ్తున్నాను. చాలా బాగుందండి ఇలా పచ్చని పొలాల మధ్యలో దారిలో వెళ్తుంటే అసలు ఎంత బాగుందో చూడడానికైతే. అసలు ప్రకృతి అందాన్ని దేనితో పోల్చలేమేమో. నాకైతే ఇలా పంట పొలాలను చూస్తే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది కదా. ఇలా ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ప్రయాణం చేయొచ్చు అనిపిస్తుందండి నాకైతే. మొత్తానికైతే మేము మా పొలానికి వచ్చేసామండి. ఇదేనండి మా పొలము. ఇది ఆల్రెడీ నిన్న వేశారు ఈ మడులన్నీ కూడా నాటు. నిన్న మొత్తం కూడా మా వాళ్ళు చాలా బిజీగా ఉండే, నన్ను తీసుకురావడానికి అయితే మా హస్బెండ్కి కుదరలేదు. నిన్న సగం అయితే అయిపోయింది కదా, ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉన్నారు, అందుకని నేను వస్తానంటే నన్ను అయితే తీసుకొచ్చాడు అనమాట ఈరోజు. ఇక్కడ నుంచి వరుసగా 4 మడులు ఉంటాయండి. ఇంతవరకు కూడా నిన్న వేశారు. మధ్యలో అయితే రోడ్డు ఉంటుందండి. రోడ్డుకి ఇవతల పక్క 4 మడులు, అవతల పక్క 4 మడులు అయితే ఉంటాయి. కింద మడులు అయితే నిన్న వేసేశారు. ఇవైతే పైన మడులు. ఇక్కడైతే మా మరిది పొలం దున్నుతున్నాడు. వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళైతే పొలం లెవెల్ చేసి మొత్తం రెడీగా ఉంచుతున్నారనమాట. ఇదైతే నారుమడి అండి. ఇక్కడ మొత్తం కూడా చాలా తిక్కుగా కనిపిస్తుంది కదా నారు. ఇదైతే నారుమడి. ఇక్కడ ఇద్దరైతే నారు తీస్తున్నారు. నారు తీసేవాళ్ళు నారు తీస్తున్నారు. అక్కడ పైన అయితే కొంతమంది నాటుకూలోళ్ళు అయితే నాటు వేస్తున్నారు. చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది, వాళ్ళైతే సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ వాళ్ళైతే లంచ్ బాక్సులు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళ లంచ్ బాక్సులు. ఇప్పుడైతే లంచ్ టైం అయింది, వాళ్ళైతే తినడానికి వస్తారు. నేనైతే లంచ్ టైంకే వచ్చానండి ఇక్కడికి. 12:30, 1 అవుతుంది నేను వచ్చినప్పుడు. ఇంక వాళ్ళైతే చూడండి, పైన మడైతే నాటు వేయడం అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు తినడానికి వస్తున్నారు. అందులో మా అత్తయ్య కూడా ఉందండి, నారు పనిచేస్తుంది వాళ్ళకి నారు పనిచేస్తుంటే వాళ్ళైతే నాటు వేస్తున్నారు. వాళ్ళు వచ్చి తింటున్నారండి. చూడండి కూర్చొని ఎంత బాగా తింటున్నారు అందరు కలిసి కూడా. ఇలా అందరు కలిసి కూర్చొని తింటే అందులో ఉండే అసలు ఆ మజానే వేరండి. అందరూ షేర్ చేసుకొని హ్యాపీగా తింటారు కదా. వాళ్ళు అంటున్నారు, ఇద్దరు చిన్నపిల్లలు తీసుకొని నువ్వెందుకు వచ్చావమ్మా ఎండలో అని అడుగుతున్నారు. సో నేనైతే మిమ్మల్ని అందరినీ వీడియో తీసుకోవడానికి నేను వచ్చాను అని అయితే చెప్తున్నాను. వీళ్ళంతా మా ఊరోళ్ళేనండి. జన్మ అత్తయ్య అండి. నేను తీసుకొచ్చిన టమాటా పచ్చడి అయితే వాళ్ళకి వేస్తున్నాను. నేను టమాటా పప్పు, టమాటా పచ్చడి 2 తీసుకొని వచ్చాను.
వీళ్ళు ఏం చేసినా భలే సరదాగా ఉంటుందండి. హ్యాపీగా పాటలు పాడుకుంటూ కలిసి నాటు వేస్తారు, హ్యాపీగా కలిసి అన్నం తింటారు. ఏదైనా ఎంజాయ్ చేసుకుంటూ పనిచేస్తారు. అసలు అలుపు అన్నదే తెలవదు అందరూ కలిసికట్టుగా పనిచేస్తుంటే. మధ్యలో నేనైతే అక్కడ బావి దగ్గర పొద్దున పంపించిన టిఫిన్ బాక్సులు అయితే అక్కడే పెట్టొచ్చారంట. వాటిని తీసుకురమ్మా ప్లేట్లు కావాలి తినడానికి అంటే నేనైతే అక్కడ వరకు వెళ్ళి ఆ ప్లేట్లు అయితే పట్టుకొని వస్తున్నాను మళ్ళీ. ఇదైతే నేను మార్నింగ్ పంపించిన టిఫిన్ అండి. ఇదైతే మా బావి అండి. ప్రస్తుతానికైతే బావి నిండా నీళ్ళున్నాయి. పోయిన సీజన్కి అయితే అసలు వాటర్ లేవండి. చాలామంది పొలాలు అయితే ఎండిపోయాయి. అసలు మేమైతే వాటర్ లేక పొలం అసలు ఏమి చేయకుండా వదిలిపెట్టామండి లాస్ట్ సారి సీజన్కి అయితే. కానీ ఈసారి అయితే నిండా నీళ్ళున్నాయి. మొన్న వర్షాలు బాగా వచ్చాయి కదా వారం 10 రోజుల క్రింద. వరదలు అయితే బాగా వచ్చి ఊరైతే చాలా వరకు నష్టపోయిందండి. చాలా ఇళ్ళు కూడా కొట్టుకుపోయాయి అసలు. వరదల్లో చాలా నష్టపోయిన ఊళ్ళల్లో మా ఊరు కూడా ఒకటి ఉందండి. కానీ ఆ వరదల వల్ల మా బావిలోకి అయితే నీళ్ళు అయితే వచ్చాయి. సో ఆ బావి నుండి అయితే ఇప్పుడు మా ఆయన మంచినీళ్ళు తీసుకొని వస్తున్నాడు. అక్కడ నాటుకూలోళ్ళు అన్నం తింటున్నారు కదా, వాళ్ళ కోసం అయితే వాటర్ తీసుకొని వస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా అన్నం తింటాను అంటే నేనైతే వాళ్ళకి పెట్టించాను. వాళ్ళైతే ఒకరికొకరు మంచిగా తినిపించుకుంటున్నారండి. చూడడానికైతే ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందో. మా చిన్నోడు చూడండి వాడు తింటూ వాళ్ళ అన్నయ్య కూడా తినిపిస్తున్నాడు. ఎంత ముద్దుగా అనిపిస్తాయో అండి వీడి పనులైతే అసలు. మంచిగా ఒకరికొకరు అయితే మంచిగా తినిపించుకుంటున్నారు. ఇంకా వాడికి వద్దంట అండి, సరిపోయిందంట. ఇంకా నాకు వద్దులే నువ్వే తినేసేయి అని అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. తీసుకొచ్చిన వాటర్ అయితే అయిపోయాయండి. మళ్ళీ మేమైతే ఖాళీ బిందె తీసుకొని బావి దగ్గరికి వెళ్తున్నాము. ఆ బావి దగ్గర అయితే ఇప్పుడు మా మరిది ఇంకొక నారు పని చేయడానికి వచ్చిన అతనైతే ఇద్దరు అన్నం తింటున్నారు. సో బిందె నీళ్ళు ముంచడానికి బిందె తీసుకురమ్మంటే నేనైతే ఆ ఖాళీ బిందెని తీసుకొని ఆ బావి దగ్గరికి అయితే వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని. చూడండి మా మరిది అయితే అందులోంచి వాటరు బిందెతో ముంచుకొని తీసుకొస్తున్నాడు. ఇప్పుడైతే వాళ్ళు అన్నం తింటారు. అన్నం తినడానికి అయితే వాటర్ కావాలి కదా, అందుకని అయితే వాటర్ తీసుకొస్తున్నాడు. చూడండి ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నారు వాళ్ళు. ఇలా చేను దగ్గర కూర్చొని తింటుంటే ఏ కూరలు లేకపోయినా ఏం కాదండి, ఏ పచ్చడైనా వేసుకొని తినొచ్చు. మంచిగా 2 ముద్దలు ఎక్కువే పోతుంది. ఇంకా చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని తినడానికైతే. మా చిన్నోడు చూడండి ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ కూడా వేరుకొని ఆ పొలంలో విసురుతున్నాడు. రాళ్ళ కోసం వెతుక్కుంటున్నాడు చూడండి. పాపం వాడికైతే రాళ్ళు దొరకట్లేదు ఎక్కడ కూడా. ఇప్పుడైతే మేము మా మామయ్య గారి సమాధి దగ్గరికి వెళ్తున్నామండి. చెప్పాను కదా మా పెళ్ళి కన్నా ముందే మా మామయ్య గారు చనిపోయారండి. ఇదేనండి మా మామయ్య గారి సమాధి. పక్కనే మా తాతయ్యది కూడా ఉంది. అంటే మా మామయ్య గారి వాళ్ళ నాన్న. పాపం మా మామయ్య గారు చనిపోయిన తర్వాతనే మా తాతయ్య బెంగతోనే చనిపోయారంట పాపం. 2015 మే 20లో చనిపోయారండి మా మామయ్య. కన్నెబోయిన కృష్ణయ్య అండి మా మామయ్య పేరు. చాలా గొప్ప వ్యక్తి అని అయితే చెప్తారండి అందరూ. అంత గొప్ప వ్యక్తికి కోడలుగా ఉండే అదృష్టం అయితే నాకు లేదనుకుంటా. మా ఇద్దరు అబ్బాయిల్ని కూడా పేరు పెట్టి ఎవ్వరు పిలవరండి అసలు. మా మామయ్య గారు పేరు పెట్టే పిలుస్తారు. కృష్ణయ్య కృష్ణయ్య అని అంటారండి. ఆఖరికి మా చిన్న అబ్బాయిని కూడా పేరు పెట్టి పిలుస్తారేమో అనుకుంటే వాడిని కూడా చిన్న కృష్ణయ్య అనే పిలుస్తారండి. పెద్ద కిట్టయ్య చిన్న కిట్టయ్య గారు అని పిలుస్తారు అందరు కూడా. అంత ఇష్టం అనమాట మా మామయ్య గారు అంటే అందరికీ కూడా. ఇదైతే మా తాతయ్య సమాధి అండి. ఇదిగో వీడేనండి పెద్ద కిట్టయ్య. వాళ్ళ తాతయ్య దగ్గర దండం పెట్టుకుంటున్నాడు వాడు.
మేమైతే దండం పెట్టుకొని వెళ్తున్నామండి. పొలంలో అయితే చాలా రాళ్ళు ఉన్నాయండి. అసలు నడవడానికైతే ఎంత ఇబ్బంది ఉందో. ఈ పొలం పండించే వాళ్ళు, ఆ నాటు కూలోళ్ళు అయితే ఎలా నాటు వేస్తున్నారో ఏమోనండి పాపం. అసలు వాళ్ళకైతే దండం పెట్టాలండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే వెళ్ళి 2 ట్రాక్టర్లను తీసుకొని వస్తున్నాడండి. ఎందుకంటే మా ట్రాక్టర్ పొలంలో దిగబడింది దున్నేటప్పుడు. దాన్ని ఎంత ట్రై చేసినా కూడా అది పైకైతే వెళ్ళట్లేదు. సో దాన్ని లాగడానికైతే ఇంకొక 2 ట్రాక్టర్లు అయితే అవసరం పడ్డాయండి మాకు. సో బయటికి వెళ్ళి అయితే 2 ట్రాక్టర్లు అయితే తీసుకొని వచ్చారు దాన్ని లాగడానికి. మొన్న వచ్చిన వరదలకైతే నీళ్లు లేని పొలాలు కాస్త మొత్తము వాటర్ ఎక్కువైపోయి ఇట్లా దిగబడే వరకు వచ్చాయండి పొలాలైతే. ఇదిగో అక్కడేనండి మా ట్రాక్టర్ దిగబడింది. ఆ ట్రాక్టర్ని బయటికి తీయడం కోసమే ఈ 2 ట్రాక్టర్లు వచ్చాయి ఇప్పుడు. ఇక్కడ చూడండి, వీళ్ళైతే అందరూ కలిసి నాటు వేస్తున్నారు తిన్న తర్వాత. ఈ మడి అయితే వేయడము ఇంతకు ముందే అయిపోవాలండి, కానీ లేట్ అయింది. ఎందుకంటే చెప్పాను కదా దున్నేటప్పుడు ట్రాక్టర్ దిగబడింది అని. అది బయటకు లాగడానికే చాలా టైం వేస్ట్ అయిపోయిందండి. దాదాపు 1.5 అవర్ దాకా పట్టినట్టుంది. సో ఆ ట్రాక్టరు బయటకు వచ్చి మళ్ళీ లెవెల్ చేసేంత వరకు అయితే వీళ్ళు వెయిట్ చేయాలి కదా. ఆ లోపు అయితే తినేసి కాసేపు నీడకు కూర్చొని హాయిగా రెస్ట్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ నాటు వేయడం అయితే స్టార్ట్ చేశారు. మా అత్తయ్య అయితే నారు పనిచేస్తుందండి వాళ్ళకి. ఈ అట్మాస్ఫియర్కి, ఈ భూమిలో పండే పంటకైతే మనం వెల కట్టలేమండి అసలు. ఎందుకంటే భూమిని ఎప్పుడు భూమాత అనో భూదేవి అనో అని అంటారు, కానీ వేరే విధంగా అయితే మాట్లాడరండి. ఎన్ని రకాల పంటలు పండించుకోవచ్చో ఈ భూమిలో, ఎంతమందికి తిండి పెడుతుందోనండి ఈ భూమి తల్లి అయితే. నేనైతే ఒక రైతు బిడ్డని అండ్ తర్వాత ఒక రైతు భార్యని కూడా. రైతు భార్యనైనందుకు నేను ఏమాత్రము కూడా షేమ్గా ఫీల్ అవ్వట్లేదండి. ఈ దేశంలో ఏదైనా గొప్ప జాబ్ అంటూ ఉందంటే అది రైతు అనే అంటాను నేను. ఒక రైతు భార్యనైనందుకైతే నేను గర్వపడుతున్నానండి. అందుకే కదండి రైతుని అన్నదాత అని అంటారు. ఈ భూమిలో పండిన పంట ఎంతమంది నోళ్ళల్లోకి వెళ్తుందో, ఎంతమందికి తిండి పెడుతుందో కదా. అంతమందికి తిండి పెడుతూ మాకు కూడా పెడుతుందండి ఈ భూమిలో పండిన పంట. అందుకే రైతుని, భూమాతని ఎప్పుడు కూడా వెలకట్టలేమండి అసలు. వీళ్ళంతా కూడా నాటు వేయడానికి వచ్చిన వాళ్ళండి. ఇదైతే మా పొలానికి దగ్గరలో ఉన్న కోళ్ళ ఫామ్ అండి, వేరే వాళ్ళది. ఇక మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి. మా బైక్ ఇక్కడే ఉంచాడు మా ఆయన, అందుకని మేము ఇక్కడికి వచ్చాము. మా హస్బెండ్ వచ్చేసరికి అయితే చాలా టైం పడుతుందండి, నైట్ 9 అవుతుంది. సో అప్పటి వరకు అయితే పిల్లలతో ఉండలేను కదా నేను. అందుకని మిమ్మల్ని అయితే ఫస్ట్ ఇంటి దగ్గర దించొస్తా పదండి అని అంటే మేమైతే ఇంటికి వెళ్తున్నాము. నా వ్లాగ్ అయితే ఇక్కడితో ముగిస్తున్నానండి నేను. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే కలుద్దాము. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.